ధన్యవాద తీర్మానం దద్దరిల్లిన సభాపర్వం. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంపై చర్చ కాస్త రచ్చగా మారిపోయింది. తెలంగాణ అసెంబ్లీలో గరం మాటల యుద్ధం నడిచింది. అధికార విపక్షాలు సమరమే అంటూ శాసనసభలో వాగ్వాదానికి దిగాయి. రకరకాల టాపిక్స్పై మంత్రులతో కేటీఆర్ వాగ్యుద్ధం చేశారు. ఈ ప్రభుత్వానికి ధన్యవాదం ఎందుకు చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు. 6 గ్యారంటీలను నెరవేర్చనందుకు అని అడిగారు. దీంతో కేటీఆర్పై మంత్రులు విరుచుకుపడిపోయారు. కేటీఆర్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా సభా సమరం నడిచింది. ఇక శాసన మండలిలో డ్రగ్స్ టాపిక్పై మాటల తూటాలు పేలాయి. ఎన్నికలకు ముందు దానకర్ణ, ఇప్పుడు మాత్రం కుంభకర్ణ అయిపోయింది. అధ్యక్ష, దళితులు ముఖ్యమంత్రి చేసిన ధన్యవాదాలు చెప్పాలా? పార్టీలు మారే ప్రోత్సహించింది మీరు కాదు. ముందు 10 ఏళ్లు డ్రగ్స్ మాయం చేశారు రాష్ట్రాన్ని. తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై వాడివేడి చర్చ జరిగింది. అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. పెన్షన్ పెంచనందుకు ధన్యవాదాలు చెప్పాలా? నిరుద్యోగ భృతి ఇవ్వనందుకు ధన్యవాదాలు చెప్పాలా? ఉద్యోగులను మోసం చేసినందుకు ధన్యవాదాలు చెప్పాలా? ఎందుకు ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలి అని కేటీఆర్ ప్రశ్నించారు. కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రులు కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లు సభ సమరం నడిచింది. పంచలో ప్రాసలతో ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలపై మరోసారి ప్రశ్నల వర్షం కురిపించారు కేటీఆర్. ఎన్నికలకు ముందు దానకర్ణ, ఎన్నికల తర్వాత కుంభకర్ణ అన్నట్లుగా ప్రభుత్వ తీరు ఉందన్నారు. సీఎం రేవంత్ తొలి సంతకానికి కూడా దిక్కు లేకుండా పోయిందన్నారు. 6 గ్యారంటీలకు చట్టబద్ధత ఏమైందన్నారు. ముఖ్యమంత్రి తొలి సంతకం చేసిన ఫైల్కు 0 వాల్యూ, విశ్వసనీయత కోల్పోయిన ప్రభుత్వానికి 0 వాల్యూ అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. T20 వరల్డ్ కప్ మొన్న ఇండియా గెలిచింది అధ్యక్ష, కానీ 420 వరల్డ్ కప్ పెడితే మాత్రం వీళ్ళే గెలుస్తారు అధ్యక్ష. అది మాత్రం పక్క, అందులో అనుమానమే లేదు అధ్యక్ష. మీ మేనిఫెస్టో మీరే చదువుకోండి ఒకసారి. చదువుకొని చెప్పండి ఎన్ని పూర్తి చేశారు, ఎన్ని పూర్తి చేసినారు, ఎన్నిటికి బొందబెట్టినారు, ఎన్నిటిని మంగళం పాడినారు. ఎన్నికలకు ముందేమో దాన వీర శూర కర్ణ, ఎవరు ఏది అడిగినా ఓకే, ఇది అంతే ఇదంతే, మీకు ఇంతిస్తా అంతిస్తా. ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాక మాత్రం ఓట్లు పడ్డాక అధ్యక్ష కుంభకర్ణ పత్తాలేడు అధ్యక్ష. ఎన్నికలకు ముందు దానకర్ణ, ఇప్పుడు మాత్రం కుంభకర్ణ అయిపోయింది అధ్యక్ష. భారతదేశ ఎన్నికల చరిత్రలో కాదు అధ్యక్ష, ప్రపంచ ఎలక్షన్ హిస్టరీలోనే ఇంత పెద్ద మోసం అధ్యక్ష. 420 హామీలు ఇచ్చి మోసం చేసిన మేనిఫెస్టో ఎక్కడా లేదు అనేది వాస్తవం అధ్యక్ష. కేటీఆర్ కామెంట్స్ కి అంతే ధీటుగా కౌంటర్ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి. తప్పకుండా మీరు ధన్యవాదాలు చెప్పాలి. మీరు ఇంకొక విషయం, మీకు ఏం చెప్పాలి ధన్యవాదాలు? దళితుని ముఖ్యమంత్రి చేసిన ధన్యవాదాలు చెప్పాలా? 2 బెడ్రూమ్లు ఇల్లు ఇచ్చిన ధన్యవాదాలు చెప్పాలా? మేము ఒక్కటే చెప్తున్నాం, కేటీఆర్ గారికి మేము చేసిన కార్యక్రమాలు చెప్పండి. అప్పులు మీరు చేసిన దాన్ని బాకీలు కట్టి ఓ రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్న సందర్భంలో తప్పకుండా మీరు ధన్యవాదాలు చెప్పాలి. ప్రజలను మోసం చేసేందుకు మీరు క్షమాపణ చెప్పాలి. ఇక ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశంపై కూడా సభలో వాగ్యుద్ధం నడిచింది. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించారు కేటీఆర్. తమ పార్టీ టికెట్ మీద గెలిచి మరో పార్టీ టికెట్ మీద ఎంపీగా పోటీ చేసిన వ్యక్తిని అసెంబ్లీలో కూర్చోపెడితే ఎలా అంటూ దానం నాగేందర్ను ఉద్దేశించి మాట్లాడారు. అయితే కేటీఆర్ వ్యాఖ్యలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తనపై ఎన్నో అభియోగాలు చేసినప్పటికీ తాను మాట్లాడలేదన్నారు. తీర్పును పూర్తిగా చదివిన తర్వాత కేటీఆర్ మాట్లాడితే సమాధానమిస్తానని స్పీకర్ అన్నారు. మా పార్టీ టికెట్ మీద గెలిచిన ఎమ్మెల్యే ఆ పార్టీ టికెట్ మీద ఎంపీకి పోటీ చేస్తే ఆయన నాడ కూర్చోబెడితే, సార్ స్పీకర్ సార్, నిజంగా సార్ మీకు దయచేసి మా ప్రార్థన, జ్యుడిషియరీలా కోర్టు కోతం జడ్జిమెంట్ ఇస్తాడు. ఈ కోర్టు కాకపోతే ఇంకో కోర్టు. జడ్జిమెంట్ నువ్వు మొత్తం చదవకుండానే ఎన్నో అభియోగాలు చేసినావు, అయినా నేను మీడియా ముందుకు రాలేదు. ఈ విషయంలో కూడా నువ్వు జడ్జిమెంట్ చదివినాక నాతో మాట్లాడితే నేను దానికి జవాబిస్తాను. మీరు తీసుకున్న నిర్ణయం తప్పైనా తప్పకుండా ప్రశ్నించే అధికారం, హక్కు నాకు సభ్యుడిగా ఇక్కడ ఉంటుంది సార్. కేటీఆర్ కు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కౌంటర్ ఇచ్చారు. స్పీకర్ తీర్పుపైనే మాట్లాడుతున్నారంటే ఎంత అహంకారం అంటూ ఫైర్ అయ్యారు. జడ్జి స్థానంలో ఉన్న మిమ్మల్ని కూడా ప్రశ్నించే స్థాయికి మాట్లాడుతున్నారంటే వారు ఏ రకమైన అహంకారంతో మాట్లాడుతున్నారో ఒక్కసారి తమరు గమనించాలి. ఇప్పుడు కాదు, రాష్ట్ర ప్రజలు గమనించారు. పదే ఈ ప్రభుత్వాన్ని గురించి అనేక ఆరోపణలు చేశారు కదా. 2 సార్లు 4 సార్లు ఎన్నికల్లో ఎందుకు మీరు ఓడిపోయారు? ఇప్పుడు నిన్న కాక మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయారు, గ్రామ పంచాయతీలో ఎన్నికలు ఓడిపోయారు. నిజంగా మీరు అడిగేవి నిజమే అయి ఉంటే, మీరు చెప్పేవి నిజమే అయి ఉంటే ప్రజలు మీకు ఓట్లేసి ఉండేవాళ్ళు కదా. పార్టీలు మారే ప్రోత్సహించింది మీరు కాదు. ముందు ఆ తర్వాత మహిళలకు వడ్డీ లేని రుణాలపై ప్రభుత్వానికి కేటీఆర్ సవాల్ విసిరారు. 57,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు ఇచ్చినట్లుగా భట్టి చెప్తున్నారు. నిజంగా ఇచ్చినట్టు నిరూపిస్తే ఇప్పుడే రాజీనామా చేస్తానని సవాల్ చేశారు కేటీఆర్. 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చామని ఆన్ రికార్డ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం చెప్పారు. సార్, ఐ ఛాలెంజ్ ద ఆనరబుల్ డిప్యూటీ సీఎం.
ఆయన చెప్పిన మాట వాస్తవం అయితే 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చిన మాట వాస్తవం అయితే ఆర్డర్ కాపీ చూపెట్టమనండి. ఇక్కడే రాజీనామా చేసి నేను శాశ్వతంగా లేదంటే వారు రాజీనామా చేయాల్సింది. తప్పుడు ప్రచారం చేసినందుకు, సభను తప్పుదోవ పట్టించినందుకు వారు రాజీనామా చేయాలి. ఎక్కడిచ్చారు అధ్యక్ష 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు? ఈ రకంగా సభను, రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్రంలోని మహిళల్ని కించపరుస్తుంది మీరు. ఎక్కడిచ్చారు వడ్డీ లేని రుణాలు 57,000 కోట్లు? లెక్కలు చూసుకోండి, మీరు ఫైనాన్స్ మినిస్టరు. ఇట్లా మీరు మాట్లాడకూడదు భట్టి గారు, యూఆర్ రాంగ్. దయచేసి ప్లీజ్ కరెక్ట్ యువర్ సెల్ఫ్. అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటూ కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు డిప్యూటీ సీఎం భట్టి. కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి ఆ వడ్డీ లేని రుణాల పేరు మీద కట్టాల్సిన వడ్డీకి సంబంధించినటువంటి చెక్కుల్ని మేము వచ్చిన తర్వాత క్లియర్ చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇప్పుడు కూడా మేము చేసుకుంటూ ముందుకు పోతూనే ఉంటాం. తప్పనిసరిగా 5 సంవత్సరాల్లో ఈ 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించిన వడ్డీలకు సంబంధించిన దాన్ని మేము చేసుకుంటూ పోతూనే ఉంటాం. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని అడ్డంకులు కలిగించడానికి ప్రయత్నం చేసినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని తీసుకుంటాం, చేసుకుంటూ ముందు పోతూనే ఉంటాం. కేటీఆర్ కు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామన్నారు. 57,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు స్త్రీనిధి పథకం కింద ఇచ్చామన్నారు ఆమె. ఇప్పుడు ప్రతి గ్రూపు 5 లక్షలు తీసుకుంటారు, కడుతురు 20 లక్షల దాకా కూడా తీసుకున్నారు. కాబట్టి అవన్నీ కలిపితే 57,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఇచ్చినాం. మేము ఇప్పటి వరకు ఇచ్చినాం వాళ్ళకు లోన్స్. అది స్త్రీనిధి ద్వారా ఇచ్చినాం, బ్యాంక్ లింకేజీల ద్వారా ఇచ్చినాం. మీరే పెట్టారు బ్యారికేడ్స్, అవి కట్టలేదు. పైనుంచి 5 లక్షలు అని పెట్టారు వీళ్ళే హరీష్ రావు గారే పెట్టారు. నిన్న మొత్తం తెలుసుకున్న డాటా అయినా పెట్టిండు. ఆడవాళ్ళకి ఎందుకు అలా ఇంతగానో లోన్స్ అని కండిషన్ పెట్టిండు. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఒక బ్రాడ్ సంకల్పంతో 1,00,000 కోట్లు ఎవ్రీ ఇయర్ 20,000 crores ఇస్తామని ఇచ్చినాం. దాన్ని 20,000 కాదు, ఇప్పుడు ఈ 2 సంవత్సరాల లోపే 57,000 కోట్ల రూపాయలు వాళ్ళు తీసుకున్నారు ఈ దేశంలో. మరోవైపు డ్రగ్స్ టాపిక్ మండలిలో మంటలు పుట్టించింది. హైదరాబాద్ శివార్ ఫామ్ హౌజుల్లో డ్రగ్స్ పార్టీలపై అధికార విపక్షాల మధ్య ఇప్పటికే మాటల యుద్ధం జరుగుతోంది. విపక్షాలు చేస్తున్న విమర్శలకు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మండలిలో కౌంటర్ ఇచ్చారు. డ్రగ్ టెస్టుకు రేవంత్ సిద్ధంగా ఉన్నారని మహేష్ గౌడ్ చెప్పారు. కేసీఆర్ కూడా డ్రగ్ టెస్టుకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నాయకులందరూ డ్రగ్ టెస్టుకు రావాలని సవాల్ విసిరారు. ఫామ్ హౌస్ లో పట్టుబడింది బీఆర్ఎస్ నాయకులు కాదా అని ప్రశ్నించారు. రేపే ముహూర్తం కేసీఆర్ గారు రావాలా? మీరు కేసీఆర్ తీసుకురండి అసెంబ్లీకి, మా ముఖ్యమంత్రిని తీసుకొస్తా. ఇద్దరు మొదట టెస్ట్ చేసుకోవాల్సిందే, తర్వాత మేమందరం టెస్ట్ చేసుకోవాల్సిందే. డ్రగ్ టెస్ట్ జరగాల, ప్రతి నాయకుడు టీఆర్ఎస్ ప్రతి నాయకుడు టెస్ట్ జరగాల. మేము కూడా చేసుకుంటాం, మేము రెడీగా ఉన్నాం. సభా నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు ఇద్దరు టెస్ట్ జరగాల. జరిగిన అందరం టెస్ట్ చేసుకుందాం. యథేచ్ఛగా డ్రగ్స్ మాయం చేశారు రాష్ట్రాన్ని, డబ్బుల కోసం కక్కుర్తి పడ్డారు అధ్యక్ష. కొందరు నాయకులు డ్రగ్స్ వ్యాపారం చేశారు. ఇంతకన్నా సిగ్గుచేటైన విషయం ఉంది అధ్యక్ష. మహేష్ గౌడ్ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ సభ్యులు కౌంటర్ ఇచ్చారు. ఇటు మండలిలో మాటల మంటలతో పాటు అటు అసెంబ్లీలో కేటీఆర్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లు 2వ రోజు సమావేశాలు జరిగాయి.